హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 9 పవర్ బిఐ సిరీస్‌లో. సో, నిన్న ఏదైతే నేను క్యాలిక్యులేట్ గురించి ఆన్ టాప్ చెప్పానో, సో, దాని ఫ్లో ఎలా ఉంటది? ఫ్లో అంటే బ్యాక్ ఎండ్‌లో నేను ఆల్రెడీ మీకు క్యాలిక్యులేట్ గురించి కాకపోయినా మెజర్స్ గురించి ఫ్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక 2, 3 డేస్ బ్యాక్ వెళ్తే డే 5 వీడియోలోనో, డే 6లోనో చెప్పాను. సో, ఫిల్టర్ ఫ్లో అని మీకు అక్కడ థంబ్‌నెయిల్ కూడా ఉంటది. ఫిల్టర్ ఫ్లో ఎక్స్‌ప్లెయిన్డ్ అని. సో, ఆహ్, సీరీస్‌లో నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఎలా ఫ్లో అయితుంది ఫిల్టర్ అయ్యాక డేటా అన్నది. అంటే వన్స్ ఈ విజువల్‌లో ఇట్లా ఫిల్టర్ అప్లై చేశాక మనకి ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్‌కి డేటా ఎలా ఫ్లో అవుతుంది అని చెప్పాను. మెజర్ ఎలా కాలిక్యులేట్ అవుతుంది అని. సో, అదే లెక్క తీసుకుంటే మన ఆసీస్ ఆర్డర్ క్వాంటిటీ అన్న మెజర్. సో, ఫస్ట్ ఆస్ట్రేలియా అని ఫిల్టర్ వస్తది. అంటే టెరిటరీ కీలో. అంటే టెరిటరీ కీలో ఆస్ట్రేలియా అన్న ఫిల్టర్ వస్తది. సో, ఆ ఫిల్టర్ అన్నది ఆ రికార్డ్స్‌ని ఫిల్టర్ చేసుకొని అంటే టెరిటరీ కీ బేసిస్ మీద సేల్స్ టెరిటరీ కీ బేసిస్ మీద ఆ ఫిల్టర్ అన్నది ఇలా పాస్ అయ్యి ఈ 2 టేబుల్స్‌కి మధ్యన దేని మీద జాయిన్ అవుతున్నాయి ఈ 2 సేల్స్ టెరిటరీ కీ మీద, సేల్స్ టెరిటరీ కీ మీద. సో, ఈ రెండిటి మధ్యన జాయిన్ కండిషన్ కూడా చూసుకొని ఏ టెరిటరీ కీస్ అయితే మ్యాచ్ అవుతున్నాయో అండ్ ఆల్సో ఇక్కడ నుంచి వచ్చే టెరిటరీ కీస్ మాత్రం వేర్ రీజియన్ ఈస్ ఆస్ట్రేలియా అన్నవి మాత్రమే వస్తాయి కదా! సో, వచ్చాక ఇక్కడ ఆ టెరిటరీ కీకి మనకి టోటల్ క్వాంటిటీ అన్నది మెజర్ కాలిక్యులేట్ అవుతుంది. అందులో మళ్ళీ ఏమనుంది వేర్ ఆహ్, టెరిటరీకి సారీ కాంటినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అని ఉంది. అవునా? మన ఆస్ట్రేలియా యొక్క మెజర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ మెజర్. సో, ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ మెజర్ ఏముందో మళ్ళీ మీరు చూస్తే, సో, టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్న ఫీల్డ్ అంటే సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ అన్ అంటే సంథింగ్ లైక్ ఇది ఆర్డర్ క్వాంటిటీ అన్న ఫీల్డ్‌కి సమ్ అనమాట టోటల్. అదే ఈ మెజర్. యాహ్! అదే ఈ మెజర్. లోపలున్న మెజర్. ఓకే. బయటున్న మెజర్ ఏంటి అనంటే అదే సమ్. కాకపోతే వేర్ కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియా అనమాట. సో, ఇప్పుడు మనకి ఏమవుతుంది అనంటే ఫస్ట్ ఆ మెజర్‌ని ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ అనే మెజర్‌ని తీసుకొచ్చి ఈ విజువల్‌లో ఏసాక ఫస్ట్ ఇది తీసేయండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. సో, దీని గురించే నేను మాట్లాడుతున్నాను. ఆస్ట్రేలియా ఆర్డర్ క్వాంటిటీ అన్న మెజర్ ఇందులో ఏసాక సో, ఫస్ట్ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఫ్లో అవుతది. వేర్ కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియా అని. ఇది స్టార్ట్ అయితది. నేను ఆల్రెడీ మాట్లాడాను. సేమ్ అలాగే మాట్లాడుతున్నాను. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితది ఫస్ట్. ఓకే. సో, ఆ ఫీల్డ్స్ మాత్రమే వేర్ కంట్రీస్ ఆస్ట్రేలియా అన్న కీస్ మాత్రమే సేల్స్ టెరిటరీ కీస్ మాత్రమే కిందకొస్తాయి ఫస్ట్. వచ్చి జాయిన్ కండిషన్ చెక్ చేసుకుంటాయి. ఏ కీస్ అయితే పైనుంచొచ్చాయో ఆ కీస్ ఇక్కడ ఈ టెరిటరీ కీతో మ్యాచ్ అయితున్నాయా అన్నది చూసుకుంటది. ఆ రికార్డ్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు. మిగతా అన్నీ పోతాయి. పోతాయంటే డిలీట్ అయిపోవు. జస్ట్ అయి బ్యాక్ ఎండ్‌లోకెళ్ళిపోతాయి. ఫిల్టర్ అయిపోతాయి. సో, ఆ ఫ్ ఉన్న కీస్‌కి మాత్రమే ఇప్పుడు మళ్ళీ మెజర్ కాలిక్యులేట్ అవ్వడం స్టార్ట్ అయితది. మెజర్ కాలిక్యులేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటి మెజర్‌లో మనకి మళ్ళీ వేర్ కండిషన్ ఉంది. వేర్ కంట్రీ ఈజ్ ఆస్ట్రేలియా అని. సో, ఇవి ఆల్రెడీ ఆస్ట్రేలియా ద్వారా వచ్చిన ఫీల్డ్సే కాబట్టి సో, డైరెక్ట్ మెజర్ కాలిక్యులేషన్ నెక్స్ట్ స్టెప్‌కెళ్తది. ఏంటి? మన టోటల్ ఆర్డర్ క్వాంటిటీ, సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ. అదే కదా! మెజర్ మళ్ళీ చూపిస్తున్నాను మెజర్. సో, ఫస్ట్ ఆ కిందకి ఫీల్డ్ రోస్ వచ్చేసాక ఫిల్టర్ కాంటెక్స్ట్ వల్ల ఫిల్టర్ వచ్చేసాక అంటే ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్ వల్ల ఈ ఆస్ట్రేలియా అనే ఫిల్టర్ కాంటెక్స్ట్ వల్ల రోస్ కిందకొచ్చేసాక మనకి ఈ ఈ మెజర్ అన్నది కాలిక్యులేట్ అవ్వడం స్టార్ట్ అయితది. కాలిక్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వేర్ టెరిటరీ కీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అన్నది చూసి ఓకే. ఆల్రెడీ ఆస్ట్రేలియా రిలేటెడ్ ఫీల్డ్సే కాబట్టి మనం ఫిల్టర్ చేసి తెచ్చుకుంది. సో, ఈ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ అన్నది సమ్ అయిపోయి నీకు ఇక్కడ చూపిస్తుంది 17,951 అని. సో, ఇది కరెక్టే. నిన్న మాట్లాడిన దాని ప్రకారం ఇది కరెక్టే. కాకపోతే ఇవి సరిగ్గా రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగాను మిమ్మల్ని. అవునా? సో, నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. సో, మళ్ళీ స్టార్ట్ కొత్తది. సో, టెరిటరీకి ఈజ్ ఈక్వల్స్ టు మనకి కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా. సో, కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా అన్నది ఇక్కడ స్టార్ట్ అయితది ఫస్ట్. సో, కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా అన్న సేల్స్ టెరిటరీ కీస్ అన్నీ తీసుకొని, ఆ సేల్స్ టెరిటరీ కీస్ అందరిని ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఫిల్టర్ ఫ్లో ద్వారా కిందకొస్తాయి. కిందకొచ్చి ఇక్కడ ఏ కీస్ అయితే కిందకొచ్చినాయో సేల్స్ టెరిటరీ కీస్ అవి దేనితో మ్యాప్ చేసుకోవాలి జాయిన్ టెరిటరీ కీ అని హైలైట్ అవుతుంది చూసారా? నేను ఇలా హోవర్ చేస్తుంటే ఈ లింక్ మీద. సో, ఈ టెరిటరీ కీతో ఆ వాల్యూస్ ఎక్కడైతే మీకు మ్యాప్ అవుతున్నాయో ఆ రికార్డ్స్ మాత్రమే ఈ టేబుల్‌లో మిగులుతాయి. వాటిలన్నిట్లికి ఇప్పుడు మెజర్ కాలిక్యులేషన్ జరగాలి. ఓకే. సో, మెజర్ ఏంటి? సేమ్ మళ్ళీ మనం వేర్ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అన్నదే మెజర్. సో, ఇప్పుడు ఏమవుతుంది అనంటే, ఈ సైడ్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా వస్తుంది. కాకపోతే ఈ మెజర్ ఏమని అంటుంది? కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా కాదు. కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అని అంటుంది. అప్పుడు మనం యాక్చువల్‌గా ఏమని అనుకుంటామనంటే, ఓకే. కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడాయే ప్రిఫరెన్స్ ఉంటది అని అనుకుంటాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి కాలిక్యులేట్ టేక్స్ ద ప్రయారిటీ. కాలిక్యులేట్ టేక్స్ ప్రయారిటీ ఓవర్ విజువల్ లెవెల్
విజువల్ లెవెల్‌లో నువ్వు యాడ్ చేసే ఫిల్టర్ కాంటెక్స్ట్ కంటే కాలిక్యులేట్ దగ్గర ఉన్న ఫిల్టర్స్ ఉంటాయి చూసావా? ఏదైతే ఫిల్టర్స్ కాలిక్యులేట్ పక్కన ఇస్తున్నావో ఆస్ట్రేలియా అని గాని, కస్టమర్ జెండర్ అని గాని, అది ప్రయారిటీ తీసుకుంటదనమాట. అంటే ఒకవేళ 2 క్లాష్ అవుతున్నాయి అంటే ఒక సైడ్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా అని అంటుంది. అది విజువల్ లెవెల్ ఫిల్టర్ నుంచి వచ్చిన ఫిల్టర్ కాంటెక్స్ట్. కాలిక్యులేట్ నుంచి వచ్చిన ఫిల్టర్ కాంటెక్స్ట్ ఏమోని కాదు కాదు కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా తీసుకోకు. కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా తీసుకో అని అంటుంది. నువ్వు యాక్చువల్‌గా ఏమనుకుంటావంటే 0, 0, 0, 0 రావాలి అని అనుకుంటావు ఇవన్నీ. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే, సో ఎప్పుడైతే ఫస్ట్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా అని కీస్ అన్నీ కిందకొస్తున్నాయో, ఇప్పుడు ఇక్కడికొచ్చేసాక మెజర్ కాలిక్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, మెజర్‌లో వేర్ కండిషన్ అన్నది ప్రయారిటీ తీసుకుంటుంది. ఓకే. ఈళ్ళు వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అన్నది చెక్ చేయండి అని అంటది. అనంటే, లేదు ఇక్కడికొచ్చిన కీస్ అన్నీ కెనడా కీస్ వచ్చినియి అనంటే, లేదు లేదు అది కాదు మనకు కావాల్సింది అనంటే, అప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా రిలేటెడ్ కీస్ అన్నీ ఇక్కడికి మళ్ళీ వస్తాయి. వచ్చి కాలిక్యులేట్ అవుతాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఫిల్టర్ కాంటెక్స్ట్ అన్నది ఇక్కడ కాలిక్యులేటర్ దగ్గర ఫిల్టర్ కాంటెక్స్ట్ అన్నది ఓవర్ రైట్ అయిపోతుంది. ఎప్పుడు నీకు రెండిట్ల మధ్యన క్లాష్ వచ్చినప్పుడు. ఏ రెండిట్ల మధ్యన? ఫిల్ విజువల్ లెవెల్ ఫిల్టర్‌కి అండ్ ఆల్సో మెజర్ లెవెల్ ఫిల్టర్ కాలిక్యులేట్ నుంచి వచ్చే ఫిల్టర్‌కి మధ్యన క్లాష్ వస్తే నీకు క్లాష్‌లో ఇదే గెలుస్తుంది. కాలిక్యులేట్‌లో ఉన్న ఫిల్టరే గెలుస్తుంది. గెలిచి ఇక్కడ కెనడా అని చూపిస్తున్న ఓవర్ రైట్ ఏమవుతుంది అనంటే ఆస్ట్రేలియా ఓవర్ రైట్ అయిపోతుందన్నమాట. అంటే ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ మెజర్ అన్నది ఇది ఆస్ట్రేలియా కిందే ఉండిపోతుంది. దాన్ని కెనడాకి మార్చలేకపోతుందన్నమాట ఇక్కడ ఇది. ఓకే. సో, మళ్ళీ ఆస్ట్రేలియా దగ్గర రికార్డ్సే వచ్చి దాని సమ్ ఇక్కడొస్తుంది. సేమ్ ఫ్రాన్స్‌కి అంతే, జర్మనీకి అంతే, యునైటెడ్ కింగ్డమ్‌కి అంతే, యునైటెడ్ స్టేట్స్‌కి అంతే. ఓకే. సో, అర్థమైందా? కాలిక్యులేట్ ఎలా పనిచేస్తుంది అన్నది మీకు జస్ట్ నేను వ్యూ ఇస్తున్నాను. అంతేగాని ఇది చూస్తే మీకు ఓకే. నాకొచ్చేసింది. నేను పవర్ బిఐలో ఎక్సెల్ అయిపోతాను అని అనుకుంటే అవ్వదు. మీరు నేను చూపించిన ప్రతి ఫంక్షన్‌ని స్టార్ట్ చేయాలి. ఓపెన్ చేసి ఓకే. న్యూ కాలమ్. ఇది నేను చెప్పిన ఫంక్షన్ మీకు సపోజ్ డేట్‌లో ఒకటే ఉంది. డేట్ అయ్యో చెప్పాను. ఇక్కడ డేట్ యాడ్ ఉంది. డేట్ బిట్వీన్ ఉంది. డేట్ ఇన్ పీరియడ్ ఉంది. డేట్ ఎంటీడీ అని ఉంది. ప్రతీదీ మీరు స్టార్ట్ చేయాలి. ఏది ఎలా పనిచేస్తుంది. ఎంటీడీ కొట్టారనుకోండి. ఇది చెప్తుంది మీకు. ఏం చెప్తుంది? రిటర్న్స్ ఏ సెట్ ఆఫ్ డేట్స్ ఇన్ ద మంత్ అప్ టు ద కరెంట్ డేట్. సో, నువ్వు ఏదైతే ఒక పర్టిక్యులర్ డేట్ ఇచ్చావో, ఆ డేట్ వరకు ఆ మంత్‌లోని డేట్స్ అన్నీ ఇస్తున్నాయి అని చెప్తుందనమాట అది. అంటే ఒక కాలమ్‌లో డేట్స్ అన్నీ వస్తాయి అన్నట్టుగా. సో, అలాంటియన్నీ మీరు లైక్ చూసుకోవాలింకా. అప్పుడే మీరు ఎక్సెల్ అయితారు పవర్ బిఐలో. ఓకే. సో, ఇక్కడి వరకు కాలిక్యులేట్ అన్నది ఇలా పనిచేస్తుందనమాట. ఓకే. సో, నేను ఇంకొకటి ఏం మాట్లాడాలి అనుకున్నానంటే, ఇది కాలిక్యులేట్ గురించి కాదు. మీకు జస్ట్ ఇదొకసారి మాట్లాడాను. ఎప్పుడు అనంటే, ఆర్డర్ క్వాంటిటీ ఇది, 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 ఇది ఇయన్నీ యాడ్ చేస్తే ఇది వస్తది అని అనుకోకండి. ఇది సెపరేట్ ఇయన్నీ దేనికి దానికి సెపరేట్ ఫిల్టర్ ఎలా వస్తుందో, ఇది సెపరేట్‌గా కాలిక్యులేట్ అవుతది. లాస్ట్ వాల్యూ గూడా. టోటల్ అన్నాడని జెప్పి ఇయన్నీ కాలిక్యులేట్ సమ్ కాదు అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో, దాని గురించి చిన్న క్లాస్ తీసుకుంటాను. సో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ డేటా ఉంది. ఓకే. రిటర్న్ డేటా ఉంది. సో, ఈ రిటర్న్ క్వాంటిటీ ఎలా ఉంది అనంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి రిటర్న్ అయిందనమాట. ఇది రిటర్న్ ఆర్డర్ ఒక్కొక్కటి అనుకోండి. ఇదొక రిటర్న్ ఆర్డర్, ఇదొక రిటర్న్ ఆర్డర్, ఇదొక రిటర్న్ ఆర్డర్. సో, మనం ఏం చేద్దామనంటే ఒక న్యూ మెజర్ క్రియేట్ చేద్దాం. ఆ మెజర్ ఏం కాలిక్యులేట్ చేస్తది అనంటే టోటల్ నంబర్ ఆఫ్ మనకి రిటర్న్స్ అంటే ఐ మీన్ రిటర్న్స్. ఇది టోటల్ రిటర్న్స్. టోటల్ నంబర్ ఆఫ్ రిటర్న్స్ అనంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను కదా! అని నువ్వు అడగొచ్చు. టోటల్ రిటర్న్స్ ఏంటి అనంటే సమ్ ఆఫ్ ఆల్ ద రిటర్న్ క్వాంటిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ కాలమ్‌లో 1, 1, 1 అలా ఉంది కదా! సో, ఈ రివర్స్ పెడదాం ఆగండి ఒకసారి. మీకు అర్థమవుద్ది. సో, ఇది మనకి ఇదేం చేస్తుందంటే టోటల్ క్వాంటిటీ అన్నమాట తీసుకుంటుంది ఇది. టోటల్ రిటర్న్స్ అనడం కంటే టోటల్ రిటర్న్ క్వాంటిటీ. ఓకే. సో, ఇప్పుడు నేనేం క్రియేట్ చేద్దామని అనుకుంటున్నానంటే, టోటల్ రిటర్న్స్ క్వాంటిటీ కాదు. లైక్ అంటే నా స్టోర్ ఇదనుకోండి. నా స్టోర్‌లో ఆహ్, వాట్ ఆర్ ద హౌ మెనీ ప్రొడక్ట్స్ ఆర్ గెట్టింగ్ రిటర్న్డ్. అంటే ఇప్పుడు సపోజ్ నా 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 స్టోర్‌లో నేను ఎగ్స్ అమ్ముతున్నాను, మిల్క్ అమ్ముతున్నాను, ఆహ్, సోప్స్ అమ్ముతున్నాను ఇయన్నీ అనుకో. సో, నేను 5 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాను. అమ్ముతుంటే నా దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ అయిపోతున్నాయి. ఓకే. అంటే నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిటర్న్ అవుతున్నాయన్నమాట ప్రతిసారి. అంటే లైక్ ఐదర్ ఎగ్స్ కానీ, లేకపోతే మిల్క్ కానీ, లేకపోతే సోప్ కానీ ఇవి రిటర్న్ అవుతున్నాయి నాకు. మిగతాయి ఏమి రిటర్న్ రాట్లేదు. ఓకేనా. సో, నేను ఇదేం చేద్దామని అనుకుంటున్నానంటే, నేనెందుకు ఇది తీసుకోవాలనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోర్స్ అన్నవి మల్టిపుల్ లొకేషన్స్‌లో ఉన్నాయి. లైక్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో, నేను
విజువల్లీ చూసుకోవాలనుకుంటున్నాను. ఏ ఏరియాలో ఏ ప్రొడక్ట్స్ రిటర్న్ అవుతున్నాయి. ఎన్ని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఏ ప్రొడక్ట్స్ అని కాదు. ఎన్ని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ఒక మెజర్ కాలిక్యులేట్ చేయబోతున్నాను. ఏంటా మెజర్ అనంటే జస్ట్ డిస్టింక్ట్ మన డిస్టింక్ట్ కౌంట్ ఆన్ మన ప్రొడక్ట్ కీ అనమాట. ప్రొడక్ట్ కీ ఆన్ రిటర్న్స్ టేబుల్‌లో ఉన్న ప్రొడక్ట్ కీ మీద డిస్టింక్ట్. సో, ఇప్పుడు గుడ్లు అన్నదానికి ఎగ్స్ అన్నదానికి ఒకటే ప్రొడక్ట్ కీ ఉంటది. సో, అది ఎన్ని సార్లు రిటర్న్ అయినా నాకు కౌంట్ 1 ఉంటది. అవునా? అంటే ఇప్పుడు నాకు 10 టైమ్స్ 10 పీపుల్ వచ్చి నాకు 10 రిటర్న్ ఆర్డర్స్ పెట్టారు ఎగ్స్‌వి. ఓకే. 10 పీపుల్ వచ్చి. సో, నాకవి 10 రిటర్న్ ఆర్డర్స్ అయినా సరే హ్మ్, నాకు ఒకటే ప్రొడక్ట్ రిటర్న్ అవుతుంది కాబట్టి నేను దాన్ని ఒకటి కింద ట్రీట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ మెజర్ పేరేం పెట్టాలి మరి? నంబర్ ఆఫ్ రిటర్న్ ఐటెమ్స్. నంబర్ ఆఫ్ రిటర్న్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ అనడం కంటే నంబర్ ఆఫ్ రిటర్న్ కేటగిరీస్. ఓకే. లేకపోతే నంబర్ ఆఫ్ రిటర్న్. ఇప్పుడు సోప్స్‌లోనే మనకి మైసూర్ శాండిల్ రిటర్న్ అవ్వచ్చు. లేకపోతే మనకి సంతూర్ రిటర్న్ అవ్వచ్చు. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రొడక్ట్ కేటగిరీకి ఉంటది కదా! సో, నంబర్ ఆఫ్ రిటర్న్ ప్రొడక్ట్ టైప్స్. టైప్స్. ఇది పెడదాం. దీని పేరు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే సేమ్ ఇదే. కంట్రీ ఇదంతా ఇదే పట్టుకొస్తా. కాకపోతే ఆర్డర్ క్వాంటిటీ అన్నీ నాకొద్దు. నంబర్ ఆఫ్ రిటర్న్ ప్రొడక్ట్ టైప్ ఇదే. సో, ఇక్కడ చూడండి. ఆస్ట్రేలియాలో 96 టైప్స్ రిటర్న్ అయినాయి. కెనడాలో 60 టైప్స్ రిటర్న్ అయినాయి. ఫ్రాన్స్‌లో 67 టైప్స్ రిటర్న్ అయినాయి. జర్మనీలో 66, యునైటెడ్ కింగ్డమ్‌లో 69, యునైటెడ్ స్టేట్స్‌లో 100. ఇయన్నీ కలుపు నువ్వు ఎంతవుతుంది? 100, 66 ఇదొక 100 ఏసుకో పోనీ రఫ్‌గా. ఇదొక 100 ఏసుకో రఫ్‌గా. ఇదొక 100 ఏసుకో. అంటే 100, 200, 300, 400 రావాల్సింది టోటలు. 120 వస్తుంది. దీని అర్థం ఏంటి అనంటే ఇయన్నీ యాడ్ చేస్తే ఇది వస్తది అని కాదు. సో, థింగ్ ఏంటి అనంటే సేమ్ మళ్ళీ మన ప్రొడక్ట్ రిటర్న్ టైప్ అన్నది ఎక్కడుంది? రిటర్న్స్ టేబుల్‌లో ఉంది. సో, ప్రొడక్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా పైనుంచి వస్తుంది. ఆస్ట్రేలియా అనుకుంటావు, కెనడా అని అనుకుంటావు. పైనుంచి కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు కెనడా ఇలా వస్తుంది ఫ్లో. ఆ రికార్డ్స్ మాత్రమే కిందకొస్తున్నాయి. వచ్చి ఇక్కడికి మన దేనికి మ్యాప్ ఉంది? టెరిటరీకి, సేల్స్ టెరిటరీకి మధ్యన జాయిన్ ఉంది. సో, దాని బేసిస్ మీద ఈక్వల్ ఉన్న కీస్ మాత్రమే లోపలికొస్తాయి. వచ్చాక ఈ రిటర్న్స్ డేటా అన్నది ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌కి అంటే ఆ పర్టిక్యులర్ టెరిటరీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియా అనుకో. సో, రిటర్న్స్ టెరిటరీకి ఏది? యాహ్! టెరిటరీకి ఆస్ట్రేలియా ఏంటి? 9 సేల్స్ టెరిటరీకి. సో, అది కిందకొస్తది. 9 ఈ రికార్డ్స్ మాత్రమే కిందకొస్తుంది. 9 అన్న కీ కిందకొస్తది. వచ్చి రిటర్న్స్ టేబుల్‌లోకెళ్ళి 9 ఎక్కడుంది టెరిటరీకి అన్నది ఫిల్టర్ చేసుకుంది. ఓకే. సో, అదొక మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ఈ 9లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిటర్న్ అయినాయి అని అడుగుతదనమాట. అంటే ఇక్కడ డిస్టింక్ట్ ఎన్నున్నాయి? 96 ఫిల్టర్డ్ డిస్టింక్ట్ వాల్యూస్ అని ఉంది. అంటే 96 డిస్టింక్ట్ వాల్యూస్ ఆస్ట్రేలియాలో రిటర్న్ అవుతున్నాయని దానికి అర్థమవుద్ది. అదెక్కడ పెడతది పట్టుకొచ్చి? ఇక్కడ పెడతది. అర్థమైందా? సో, సేమ్ అలాగే కెనడా అన్నది. సో, కెనడా అన్నది ఫస్ట్ ఇక్కడ నుంచి కీ అన్నది ఇలా కిందకొస్తది. వచ్చి ఇక్కడ ఫిల్టర్ అవ్వడం, ఎన్ని రిటర్న్ ఉన్నాయన్నది కాలిక్యులేట్ అవ్వడం. అలాగా. సో, నెక్స్ట్ సేమ్ అలాగే నెక్స్ట్ కంట్రీ ఇవన్నీ వస్తాయి. లాస్ట్‌లో టోటల్ ఏమైతుంది అనంటే ఏ ఫిల్టరు లేదు. సారీ, ఏ ఫిల్టరు లేదు. ఓకే. డైరెక్ట్ అన్నీ క్లియర్ కొడదాం. ఏ ఫిల్టర్ లేదు. మొత్తం ఆహ్, అన్ ఆహ్, అంత డేటా తీసుకుంటదిక్కడ ఈ టేబుల్‌లో. అంత డేటా తీసుకొని ఇందు మీద డిస్టింక్ట్ ఎన్నున్నాయి? 124 డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అనంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే సింగిల్ ప్రొడక్ట్ తీసుకుందాం. ఓకే. సో, ఈ 214 అన్న ప్రొడక్ట్ మనకి యాక్చువల్‌గా ఇలా కౌంట్ చేసుకొనుంటే ఈ టోటల్ అంటే ఏ టెరిటరీ బేసిస్ మీద కాదు. అంటే ఏ కంట్రీ బేసిస్ మీద కాదు. టోటల్ హోల్‌గా ఓవరాల్ వరల్డ్‌లో కాలిక్యులేట్ చేసుకుంటే నీకు ఇయన్నీ కలిపి 214 ఇక్కడ వరకు ఉంది నీకు. ఇక్కడ వరకు ఉంది పైనుంచి. ఇయన్నీ కలిపి ఒకటే డిస్టింక్ట్ వాల్యూ కింద తీసుకుంటుంది. అంటే అది ఎయిదర్ 9 అన్న టెరిటరీ కీ నుంచొచ్చినా, 8 అన్న టెరిటరీ కీ నుంచొచ్చినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 అన్న టెరిటరీ కీ అనంటే ఏంటి? ఆస్ట్రేలియా. 8 అంటే జర్మనీ. ఓకే. 7 అంటే ఫ్రాన్స్. ఓకే. సో, అది 9 అన్న టెరిటరీ అంటే ఆస్ట్రేలియా నుంచొచ్చినా, జర్మనీ నుంచొచ్చినా, ఫ్రాన్స్ నుంచొచ్చినా, ఇంకో దాని నుంచొచ్చినా ఆ ప్రొడక్ట్ కీ అన్నది నాకు అనవసరం. ఇదంతా నేను ఒకటి కిందే ట్రీట్ చేస్తాను. ఒక వాల్యూ ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ రిటర్న్ అయింది హోల్ వరల్డ్‌లో అన్నట్టుగా. సో, అది ఇక్కడ తీసుకుంటుందన్నమాట వితౌట్ ఎనీ ఫిల్టర్. ఓకే. కాకపోతే నీకు ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద
టెరిటరీకి కాలిక్యులేట్ చేసినప్పుడు. కాకపోతే రెస్పెక్టివ్ ఆఫ్ ద టెరిటరీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అన్నది ఆస్ట్రేలియా బేసిస్ మీద తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక కౌంట్ వస్తుంది. ఓకే. అలాగే జర్మనీ బేసిస్ మీద తీసుకున్నప్పుడు సేమ్ ప్రొడక్ట్ మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ప్రొడక్ట్ లాగా కన్సిడర్ అయ్యి సెకండ్ కౌంట్ వస్తుంది. అందుకే ఆస్ట్రేలియాని తీసుకున్నప్పుడు ఒక కౌంట్ ఇక్కడ పడుతుంది. జర్మనీలో కూడా మళ్ళీ అదే ప్రొడక్ట్ మళ్ళీ కాలిక్యులేట్ అవుతుంది. అర్థమైందా? సో, అందుకు నీకు డూప్లికేషన్ కనిపిస్తుందనమాట ఇక్కడ. అంటే ఆస్ట్రేలియాలో సెపరేట్ కౌంట్ అవుతుంది టెరిటరీకి ఏరియాస్ మీద. జర్మనీలో సెపరేట్ కౌంట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు టోటల్‌గా కౌంట్ తీసుకుంటున్నావో అప్పుడు హోల్ డిస్టింక్ట్ తీసుకుంటుంది. ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దిస్ కాలమ్. సో, అదనమాట. ఎందుకని మీకు టోటల్ ఈక్వల్ అవ్వట్లేదు అనంటే దాని అర్థం ఇది. బ్యాక్ ఎండ్‌లో ఇలా జరుగుతుందని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ టోటల్ అన్నది ఈ ఫిల్టర్స్ ఏమీ లేకుండా ఎప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అప్లై చేసుకుంటామో అంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే నేను చెప్పాను చూసారా కీ ఎలా పాస్ అవుతది. ఇక్కడికొచ్చాక వాల్యూ కాలిక్యులేట్ అవుతుంది. అదంతా ఎలా కాలిక్యులేట్ చేసుకుంటామో అలా ఏ ఫిల్టర్ లేకుండా కాలిక్యులేట్ అయిన వాల్యూ ఇది. ఈ అన్నిటిని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ కాదు. బి ఆల్ ఫర్ టుడేస్. హోప్ యూ లైక్ దిస్ సెషన్. సీ యూ టుమారో విత్ ఎ న్యూ టాపిక్ అబౌట్ ఫిల్టర్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ మిగిలిపోయింది అదే ఫిల్టర్ అండ్ ఆల్ గురించి మాట్లాడాలి మనం. సీ యూ టుమారో. గుడ్ నైట్. బై.